నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ ఎదురుగా జ్యోతిబా పులే విగ్రహం పెట్టాలని ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఒక దీక్షనైతే పూనారు. ఆ దీక్షలో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆమె చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ అసలు ఆ దీక్షకు గల కారణాలేంది, ఆ దీక్షకు బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరి హరీష్ రావు కావచ్చు, ఇంకా బడా నాయకులందరూ కూడా దూరంగా ఎందుకుంటా ఉన్నారు అనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. నిజంగా కల్వకుంట్ల కవిత ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ను వీడనుందా, నూతన పార్టీ పెట్టే ఆలోచనలో ఉందా అనే ప్రశ్నలు అనేకం వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మాట్లాడుకునే ముందు ఒకసారి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పక్కన పెట్టింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. దాని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది బీఆర్ఎస్ అఫీషియల్ పార్టీ పేజీ, యూట్యూబ్ పేజీ. ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా ఆ పేజీలో పెట్టే ప్రయత్నం చేస్తారు. చూసుకున్నట్లయితే 19 గంటల కింద ఒకటని చెప్పేసి పెట్టిర్రు, అది పక్కన పెడదాం ఒకసారి. ఈ గంట క్రితము ఏదైతే మన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ను కూడా ప్లే చేయడం జరిగింది గంట క్రితం. దాని తర్వాత చూసుకుంటే 3 రోజుల కింద జగజీవన్ రావు జయంతి వేడుకలు అని చెప్పేసి అనేక ప్రెస్ మీట్లను పెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ని ఎందుకు వాళ్ళు ఇందులో ప్లే అంటే పార్టీ అఫీషియల్ పేజ్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఎందుకు ప్లే చేస్తలేరు అంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితను దూరం పెడతా ఉంది అనడానికి ఒక చిన్న ఉదాహరణగా ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి ఇది ఏది వాస్తవమని బీఆర్ఎస్ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే ఎందుకు ఇలా బీసీల పైన ప్రేమ చూపిస్తూ ఉంది? ఈరోజు కేసీఆర్తో కలిసి ఉంటే బీసీలు నన్ను నమ్మరనే ఆలోచనలో కవిత ఉన్నట్లు కొంతవరకు సమాచారం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించి బీసీలకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ఇలా అదే నినాదాన్ని నేను ఎత్తుకొని కూర్చుంటే నీ తండ్రే బీసీలకు అన్యాయం చేసిండు అని చెప్పేసి గతంలో అడిగినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా బీసీలందరూ నా దగ్గర రావాలంటే మరో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనలో కవిత ఉంది అని చెప్పేసి భావిస్తున్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. విశ్వసనీయ వర్గాల నుండి కొంత సమాచారం కనిపిస్తూ ఉంది. నిజంగా కొత్త పార్టీ పెట్టేంత ధైర్యం కల్వకుంట్ల కవిత ఏబోతా ఉందా? ఒకవేళ కొత్త పార్టీ పెడితే కల్వకుంట్ల కవిత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏదైతే పులే విగ్రహాన్ని అసెంబ్లీ ఎదురుగా పెట్టాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత అంటూ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉంటాం. ఒక బీసీగా మేమందరం కూడా అదే కోరుకుంటూ ఉంటాం. మా బీసీ నాయకులు అయినటువంటి జ్యోతిబా పులే విగ్రహం కావచ్చు, సావిత్రిబాయి పులే విగ్రహం కావచ్చు, అక్కడ ఖచ్చితంగా నిలపాల్సిందే. కానీ ఆ అంశాన్ని ఎత్తుకునే నైతిక అర్హత కల్వకుంట్ల కవితకు ఉందా లేదా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించారు. ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒక సీఎం కూతురుగా, ఒక మంత్రికి చెల్లిగా అనేక విధాలుగా ఆమె ప్రభుత్వానికి అతి సన్నిహితంగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం చేసిరని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఆడవాళ్ళు అయితే జర గట్టిగా అంటారు, గడ్డి వీకిరా గత 10 ఏళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఒక మీడియా పర్సన్గా మేమైతే అనం, మాకు అవసరం లేదు అదంతా కూడా. ఇది ఒక అంశం బలంగా వినిపిస్తూ ఉంది. ఇలా బీసీల మీద ఎందుకు ప్రేమ చూపిస్తూ ఉంది? బీసీలో ఒకవేళ నిజంగా ఈరోజు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆమోదం పొందితే మాత్రం కాంగ్రెస్కు బలం ఇంకా చేకూరుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఒకవేళ నిజంగా పార్టీలకు అతీతంగా బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన కల్వకుంట్ల కవితకుంటే సంతోషం. కానీ అదే కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇంకొంతమంది కూడా ఏదైతే మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద కావచ్చు, ఇంకా ఢిల్లీలో అనేక పర్యటనలు చేసిరు తెలంగాణ ప్రభుత్వం, అలాగే కొంతమంది బీసీ సంఘాలు కూడా చేసినాయి. వాటికి అట్లీస్ట్ మద్దతు ప్రకటిస్తున్నట్టు సోషల్ మీడియాలో లేదంటే ఏదైనా పోస్టు పెడితే సంతోషించే వాళ్ళం. బీసీలకు ఏ పార్టీ న్యాయం చేసినా బీసీలకు మంచి జరగాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం అని చెప్పేసి ఒక చిన్న పోస్టు రిలీజ్ చేస్తే బీసీలు మీ పక్షాన కొంచెం ఆలోచించే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు ప్రజలు. నిజంగా బీసీలకు ఇలా 42% వర్గీకరణ ఏదైతే 42% రిజర్వేషన్ను ఆమోదించాలని చెప్పేసి గవర్నర్ ఇంతవరకు ఆమోదం తెలపలేడు, అటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దాని మీద ఎందుకు లడాయి ఎత్తట్లేదు ఈ బీఆర్ఎస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ బిల్లును స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఎవరు బయటకు వచ్చి నోరు మీద పెట్టలేదు? కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటుండు బీసీల విషయంలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
సో అవన్నిటి నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత ప్రత్యేక పార్టీ పెట్టబోతా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కల్వకుంట్ల కవిత గారు ఈరోజు మాట్లాడుతూ కొన్ని సామెతలు చెప్తూ కొన్ని కవితలు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే జ్యోతిబా పులేను గతంలో ఒక బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లికి పోతే అందులో అవమానించారు. ఆ అవమానం ఎప్పుడైతే ఆయనకు ఎదురైందో అప్పటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలు ఇంకా అంటరాని వాళ్ళుగా ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరిగే దిశగా నేను నడుస్తా అని చెప్పేసి జ్యోతిబా పులే అప్పటి నుండి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇలా మహిళలము చదువుకుంటున్నామంటే, మహిళలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కేవలం జ్యోతిబా పులే ఆయన ఆశీస్సులే, ఆయన భార్యను చదివించడమే దానికి కారణం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. సంతోషం, వాస్తవం అది కూడా. కానీ ఈ అంటరానితనం అనేది ఏ కులాల నుండి ఉంది? ఈ అంటరానితనం ఎప్పటి నుండి కొనసాగుతూ ఉంది? ఈ అంటరానితనం గతంలో ఏదైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అంటరానితనం వల్ల అనేక కేసులు జరుగుతూ ఉంటే వాటిని కాంప్రమైజ్ కాకుండా ఎందుకు అంటరానితనం వాళ్ళ మీద విభేదాలు చూపిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయారు? మీ తండ్రి కూడా కొన్ని సందర్భాల్లో అంటరానితనం చూపించి కదా అనేక సందర్భాలు దళిత మంత్రులను పక్కకు నెట్టివేసినటువంటి సందర్భాలు ఆ విజువల్స్ కూడా కనిపించినాయి కదా. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అన్నటువంటి మీ తండ్రి ఎందుకు ఈ అంటరానితనాన్ని, లేదంటే రేపటి రోజు ఒక అంటరాని వ్యక్తి దళిత సీఎం అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేడు, వాళ్ళకు చేత కాదని చెప్పేసి ఇలా ఎందుకు పక్కన పెట్టిరని చెప్పేసి అడుగుతూ ఉంది సమాజం. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఇలా నా తెలంగాణ రక్తం నాది భయపడే రక్తం కాదని చెప్పి చెప్తా ఉన్నావు. అదే రక్తం ఇలా తెలంగాణ కోసం కొట్లాడి ఎంతోమంది అమరులు అయితే వాళ్ళ కుటుంబాలకు ఎందుకు న్యాయం జరగలేదు ఇంకా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎంతోమంది అమరులు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇలా బయటకు వచ్చి లడాయి చేస్తే తెలంగాణ కోసం ఇలా నేను సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చినా అని చెప్పేసి మీ తండ్రి చెప్తా ఉంటే మరి 1200 అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి తండ్రి. వాళ్ళ సావులు కూడా తెలంగాణకు పునాదిగా మలిచినాయి కదా, నీ ఒక్కని వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్న నువ్వు ఎందుకు అడగలేకపోయినావు మీ తండ్రిని అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇలా ఎంతోమంది ఉద్యమకారులు ఇలా నేను ఉద్యమకారుని అని చెప్పుకొని రోడ్ల పూట తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటే వాళ్ళని ఎందుకు దగ్గర తీయలేడు మీ తండ్రి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇలా అదే రక్తంలో అదే తెలంగాణ రక్తంతో పుట్టినటువంటి వ్యక్తులు అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకొని జై తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర సభల్లో అర్చినందుకు ఉద్యోగాలు ఓడగొట్టుకొని ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాళ్లకు నా ప్రభుత్వం రాగానే మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాగానే మీకు న్యాయం చేస్తా, మిమ్మల్ని ఉన్నత పదవులు మీకు అందిస్తా, ఎందుకంటే తెలంగాణ కోసం మీ ఉద్యోగాలను వదులుకుర్రని చెప్పిన మీరు ఇలా తెలంగాణ శ్రీనివాస్ గౌడ్ ఏడున్నాడు, ఆ కిష్టయ్య కుటుంబం ఏడుంది, వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఏదో నామమాత్రాన వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ చదువులకు డబ్బులు పెడుతున్నాం, వాళ్ళకు కుటుంబాలను ఆదుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కరి కుటుంబానికి ఆదుకుంటే మొత్తం అమరుల కుటుంబాలను మొత్తం ఉద్యమకారుల కుటుంబాన్ని ఆదుకున్నట్టు కాదు కదా కల్వకుంట్ల కవితక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇలా ఏదేమైనప్పటికీ లిక్కర్ కేసులో నువ్వు బయటకు లోపలికి వేసినప్పుడు తెలంగాణ రక్తం అక్కడ పోయి అక్కడ లిక్కర్ కేసులో ఇరుక్కుందని చెప్పేసి అనేక మంది బాధపడ్డారు. అరే గిసొంటి లత్కూర్ పని ఎందుకు చేసింది మా అక్క అని చెప్పేసి అనేక మంది బాధపడ్డారు. ఏదేమన్నప్పటికీ మా తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి త్వరగా క్షేమంగా ఆమె ఇంటికి చేరుకోవాలని చెప్పేసి కోరుకురు. ఇలా అదే తెలంగాణ ప్రజలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి అటు వర్గీకరణ అంశం పైన కావచ్చు, ఇటు బీసీ రిజర్వేషన్ పైన కావచ్చు పోరాటం చేస్తూ ఉంటే ఇలా వీటికి కూడా మద్దతు తెలపకుండా, ఎందుకంటే కాంగ్రెస్కు లేదంటే ఎంఆర్పిఎస్కు పేరు పోతుందని చెప్పేసి ఆ పేరు వాళ్ళకి దక్కద్దు కాబట్టి నేను కొత్త బుచ్చగాడు పొద్దేరుడు అన్నట్టు ఇలా బీసీ అని చెప్పేసి మొన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే లడాయి చేస్తా అని చెప్పేసి అన్నావు. ఇలా పులే విగ్రహం పెట్టకపోతే లడాయి చేస్తా అని చెప్పేసి అంటున్నావు. ఆ రోజు అంబేద్కర్ను అవమానించినప్పుడు ఎక్కడ పోయింది అక్క నీ నోరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం ఇలా నువ్వు చేస్తున్నటువంటి దీక్షలో కింద కామెంట్లు చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నారు అనేది. ఇలా కొత్త పాటలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మళ్ళా మైమర్పించి బీసీలందరినీ కూడా బీఆర్ఎస్ వైపు లేదంటే కల్వకుంట్ల కవిత వైపు మలుపుకొని కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేద్దామని చెప్పేసి చూస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదేమైనప్పటికీ బీసీ పోరాటం చేయడం సరైందే, కానీ అక్కడ బీసీ నాయకులను ఎందుకక్క ముంగడ పెట్టలేవని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకని చెప్పేసి బీసీలను మొన్న రాజారాం యాదవ్ బీసీయే కదా, మీతోనే తిరిగింది కదా, ఇప్పుడు కూడా మీతోనే తిరుగుతూ ఉన్నాడు కదా. ఏదైతే బీసీలకు అన్యాయం ఏదైతే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ప్రోగ్రాం కావచ్చు ఇంకా అనేక విషయాలపైన ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాడు కదా, అంటే మీరు చెప్తేనే కదా ఆయన పని చేస్తూ ఉన్నాడు, మరి ఆయన ఎందుకు పోటీ చేయలేకపోయారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
బీసీల పైన మీకు ఎక్కడ ప్రేమ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొన్ని మంత్రి పదవులు ఇచ్చి 3 మంత్రి పదవులు మీ ఇంట్లో ఉంచుకొని అగ్రవర్ణాలకు అనేక పదవులు కట్టబెట్టుకుంటా ఇలా బీసీల మీద ఇలా ప్రేమ వస్తూ ఉంది, ఎందుకంటే అధికారం కోల్పోయారని చెప్పేసి వస్తూ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇక ఫైనల్గా కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతా ఉందని చెప్పేసి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గతంలో స్వయంగా మేమే మీ దగ్గరికి వద్దామంటే గతంలోనే అరెస్ట్ అయ్యాకంటే 2 రోజుల ముందు మీరే చెప్పారు తెలుగు ఛానళ్ళకు నేను ఇంటర్వ్యూ ఇయ్యను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా అదే తెలుగు గడ్డ పైన నువ్వు ఎట్లా అని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నావు, అదే తెలుగు ప్రజలకు ఎట్లా అని చెప్పేసి నిన్ను నమ్మాలని చెప్పేసి చెప్తా ఉన్నావు. వీటన్నిటికి కూడా సమాధానం చేసుకోవాలి, ఇవన్నిటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కల్వకుంట్ల కవిత ఫైనల్గా అయితే సొంత పార్టీ పెట్టబోతా ఉందా లేదంటే పార్టీ మారబోతా ఉందా అనే ప్రశ్నలు అనేక మందికి వస్తూ ఉన్నాయి. దాదాపుగా పార్టీ మారకపోవచ్చు, కానీ అందులో వర్గ పోరు అయితే జరుగుతూ ఉంది. కేటీఆర్ వర్గం ఒకటైతే, హరీష్ రావు వర్గం మరొకటైతే, కల్వకుంట్ల కవిత వర్గం మరొకటి తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కల్వకుంట్ల కవితకు బలం లేదు, ఆ బలాన్ని చేకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కల్వకుంట్ల కవితను అగ్రవర్ణాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇక బీసీలకు బిస్కెట్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి బీసీలు కూడా నిజాలను గ్రహించి వ్యక్తులను మోస్తే బాగుంటుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తులను మోయడం పక్కన పెట్టి మన వ్యక్తులను మనం ముంగడ పెట్టుకొని మన రాజాధికారం వైపు అడుగులు వేయాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తూ ఉన్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కూడా కోరుతూ ఉన్నారు. నిజంగా పార్టీ వ్యక్తులు పక్కన పెడితే ఇలా కల్వకుంట్ల కవిత ఏదైతే చేపట్టినటువంటి ధర్నాకు ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి లెక్కేసుకోవాలి, ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. ఇలా బిర్యానీలకు కాకుండా నిజంగా బీసీ నినాదంతో ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి లెక్కలేస్తే ఆ ఏళ్ళ మీద సరిపోతుంది. ఇంకా కళాకారులు అయితే గతంలో వాళ్ళకు ఆ కళాకారులకు ఏం కనిపించలేదు, ఇప్పుడు అసురు ఇప్పుడు HCU పైన కావచ్చు ఇంకా అనేక పాటలు పాడు సంతోషం. నిజమైన పేదరికమైన పాటలు పాడితే నిజమైన ప్రజల మనుషులుగా మీరు పేరు పొందుతారు. నిజంగా సరే ఈ ప్రభుత్వం కానీ రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ రాని లేదంటే బీజేపీ రాని మళ్ళీ కాంగ్రెసే రాని పేద ప్రజల గొంతుగా అయినప్పుడే కళాకారులకు ఒక గౌరవం దక్కుతుంది. ఆ రోజు ఏం ఆశించి తెలంగాణ కాలిగజ్జ కట్టి తెలంగాణ కోసం పోరాటాలు చేసిరు వాళ్ళంతా కూడా ఇప్పుడు కర్మరుగా అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. ప్రజల కోసం పనిచేసిన మమ్మలను మా కుటుంబాలకు సాదుకోలేని పరిస్థితిలో మేము వెనుకకు పడిపోయినాం, మాకు దిక్కేవరు అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతూ ఉన్నారు. ఇలా కొంతమంది కళాకారులను పైసలు ఇచ్చి పాటలు పాడిపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. పైసలకు పాటలు పాడే దౌర్భాగ్యం మన తెలంగాణలో రావడం అయితే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే తెలంగాణ ప్రజాయుద్ధ ఒక గద్దరన్న పాటల పుస్తకం అని చెప్పి చెప్పుకోబడుతున్న వ్యక్తి జన్మించినటువంటి తెలంగాణలో అట్లాంటి పాటగాళ్ళంతా కూడా పైసలకు అమ్ముడుకోవడం కొంతవరకు బాధ అయినప్పటికీ ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 రిజర్వేషన్ రావాల్సిందే, దానికోసం కొట్లాడాల్సిందే. దానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందా రాదా అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కల్వకుంట్ల కవిత ఏం చేస్తూ ఉంది ఇలా ఈవినింగ్ లోపు తెలుస్తూ ఉంటుంది. ఆమె రివ్యూ తీసుకుంటే ఇలా ఆమె చూడొచ్చు. సొంత పార్టీ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ పార్టీ కూడా ఆమెను మోయలేకపోతూ ఉంది. ఇక కొంతమంది మోస్తూ ఉన్నారు, అది పక్కన పెడితే సొంత పార్టీ అయితే ఆమెను పక్కన పెడుతుందని చెప్పేసి అనడానికి ఇదే ఉదాహరణ. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.